ఈ లేటెస్ట్ క్యాట్ ఫిష్ దందాల భాగంగా చేపల బిజినెస్ వాళ్ళు ఆఫ్రికన్ మగూర్ అనే ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ జాతిని పెంచుతుర్రు. ఇవి నిజంగా దయ్యపు చేపల లెక్కలా పెరుగుతున్నాయి. వీటికి పెట్టే తిండి వాటిని వేయంగానే అవి తినుడు చూస్తే మనం జన్మల చేపలు తినం. గా ముచ్చట చూస్తే ఒళ్ళు జల్లుమంటుంది. వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు మున్సిపాలిటీల పరిధిలో ఈ చికెన్ సెంటర్ల నుంచి కుళ్ళిపోయిన కోళ్ళ వ్యర్థాలను ఈ క్యాట్ ఫిష్లకు ప్రధానంగా ఆహారంగా వాడుతుంటారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు లారీన్నర కోళ్ళ వ్యర్థాలు సప్లై చేస్తురట. ఇక గమ్మత్తైన ముచ్చటేందంటే ఆ సప్లై చేసేటోళ్ళు చెత్తను తీసుకుపోయే మున్సిపల్ కాంట్రాక్టర్లేనట. ఆ చెత్త టెండర్లో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల్ మున్సిపాలిటీలలో 75 లక్షలు పోయిన టెండర్లు ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై 25 లక్షలకే కొట్టేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండి కొడుతురు. అంతేకాకుండా వేలం పాటలో పాల్గొన్న కాంట్రాక్టర్లు మొత్తం టెండర్ అమౌంట్ చెల్లించకుండా కోట్ల నుండి స్టే ఆర్డర్లు తెచ్చుకొని యథావిధిగా వీళ్ళు వ్యాపారం చేస్తురని, అంతేకాకుండా వీళ్ళ వ్యాపారాల మీద నియంత్రణ చేయాల్సిన అధికారులు లంచాల మత్తులో నిద్రపోతున్నారని అంటుర్రు జనం. టెండర్లు దక్కించుకున్నోళ్ళు ఆ చెత్తను మున్సిపల్ యార్డ్లకు తీసుకుపోకుండా ఈ క్యాట్ ఫిష్ పాండ్లకు డబుల్ రేట్లకు అమ్ముకుంటురట. ఈ చేపలు కూడా మామూలు దానకంటే కుళ్ళిన మాంసాన్నే ఇష్టంగా తింటున్నాయట. అందుకే ఇవి చాలా తక్కువ టైంలో బరువు పెరుగుతున్నాయి. వేరే రకాల చేపలు గిసొంటి కుళ్ళిన మాంసం వ్యర్థాలను అస్సలు ముట్టవు. కానీ ఈ రాక్షసి చేపలు మాత్రం ఎన్ని టన్నులు వేస్తే అంత తిని గుండ్రంగా తయారవుతున్నాయి. అయితే ఈ బడవెగాన్లు ఈ చెత్తను చెరువుల గట్ల మీద కుప్పలు కుప్పలుగా పోస్తున్నారట. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలల్లా ఊపిరి తీసుకోకుండా దుర్వాసన కొడుతుంది. ఈ గలీజ్ కంపుతోని చుట్టుపక్కల జనం, పంట పొలాల్లో పని చేసుకునే రైతులు కూడా ఇబ్బంది పడుతురట. వాసనతోని పొలాలలో పనిచేసేందుకు కూడా కూలీ దొరకలేరని రైతులు రంది పడుతుర్రు. ఇక ఈ ఊర్లలో జనం కూడా వీటితోని వచ్చే రోగాలతో ఆసుపత్రుల బాట పడుతుర్రు. కొందరి స్వార్థం వల్ల తెలంగాణ ప్రాంతంలో పర్యావరణాన్ని కలుషితమైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం వాళ్ళ లాభాల కోసం ఇక్కడి భూగర్భ జలాలు కలుషితం కావడం ఘోరమైన విషయమని స్థానికులు మండిపడతాండ్రు.